హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చిన్నగొల్లపల్లి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్ట్ 3 అయితే పెడుతున్నా. పార్ట్ 3లో సేవ గావు రెండు అయితే కలిపి అయితే ఈ వీడియోలో అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఇక్కడ ఇంకా నైట్ అయితే లైట్గా అయితే వర్షం పడింది. ప్రతి సంవత్సరం కూడా ఈ తిరునాళ్ళకైతే ఏదో ఒక రోజు అయితే వర్షం పడాల్సిందే. మొత్తం అయితే 5 రోజులు తిరునాళ్ళు చేస్తారు. ఇంకా ఈరోజు ఈ తిరునాళ్ళకైతే ఈ నైట్కి అయితే వర్షం పడింది. ఇంకా టెంపుల్ దగ్గర కూడా ఈ వర్షం పడడం వల్ల చాలా మంచిదైంది. దుమ్మంతా కూడా అణిగింది. లేదంటే ఇంకా తిరునాళ్ళ పండ్లు అన్నీ వచ్చి దుమ్ము ఉంటుంది. ఇంకా వర్షం పడడం వల్ల చాలా మంచిదే. ఇంకా వర్షం ఎక్కువ అయితే పడలా, లైట్గా మాత్రమే పడింది. అయినా కొంచెమైనా మేలే. ఎంతో కొంత వర్షం అయితే పడింది కాబట్టి కొంచెం దుమ్ము అణిగిన అక్కడైతే గాలి వచ్చిన దుమ్ము లేకుండా ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం అయితే అసలు గాలి వాన దంచి కొడుద్ది అందరు తిరునాళ్ళలో ఉండంగే. కానీ ఈ సంవత్సరం అయితే ఏం లేదు, చాలా ప్రశాంతంగా జరిగిపోయింది తిరునాళ్ళు మొత్తం కూడా. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా పిల్లలు అయితే లేగవలా, ఇంకా పడుకొనే ఉన్నారు. వాళ్ళు పడుకొని ఉండగా నేను పని మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా ముందు రోజు నైటే పేడ కూడా తీసుకొచ్చా కల్లాపు చల్లుదామని. ఫస్ట్ రోజు చల్లే తిరునాళ్ళ స్టార్ట్ అయ్యే రోజు. ఇంకా మరుసటి రోజు చల్లలో, ఇది 3వ రోజు. ఈరోజు చల్లుదామని అక్కడ కనిపిస్తుంది కదా బకెట్, దానిపైన బొచ్చు పెట్టేసా. ఆ బకెట్ నిండా పేడ అయితే తీసుకొచ్చా. కానీ ఇంక వర్షం పడింది కదా, ఈరోజు చల్లలో. ఇంక రేపు అయితే కల్లాపు చల్లుదాం. ఈరోజు అయితే మామూలుగా చిమ్మేసి బండల దగ్గర కడిగి ముగ్గులు అయితే వేసుకుంటున్నా. పిల్లలు చూడు మంచి వాతావరణంలో చల్లగా ఉంది, బాగా నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఈ మధ్య అయితే నిమ్మకాయలు కూడా కొయ్యలా, దాదాపు వారం నుంచి అయితే కొయ్యలా. నిమ్మకాయలు కూడా సన్నగా ఉన్నాయి. అంతలోనే తిరునాళ్ళు వచ్చింది. ఈ మధ్య 2 రోజులు ఫంక్షన్కి తిరునాళ్ళకి అట్లా వెళ్ళాము. తిరునాళ్ళు వెళ్ళినాకైతే నిమ్మకాయలు స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు అయితే కోసేది లేదు. ఇంకా నిమ్మకాయలు అయితే ఇప్పుడైతే రేటు ఉంది. ఇంకా మేము మొదలు పెట్టేలోపు అయితే ఎట్లా ఉంటుందో. ఇంకా ఇక్కడైతే అంతా లోపలంతా చిమ్మేసి బయట కూడా చిమ్మి ఇక్కడైతే నీళ్ళు పోసి కడుగుతున్నా. లోపల కూడా తుడిచేసా. అంతా తడిగా ఉండిపోయింది. నైట్ అయితే వర్షం పడింది కదా, అందుకని చెప్పి. ఇంక పిల్లలు లేసేలోపే నేనైతే పని మొత్తం కంప్లీట్ చేస్తాను. వాళ్ళు లేస్తే మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మళ్ళీ అంతా పాడైపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే వాళ్ళు లేసే లోపలే పని మొత్తం కూడా కంప్లీట్ చేస్తా. ఇంకా కల్లాపు చల్లితే ఇంకా తొందరగా చల్లేస్తా. వాళ్ళు లేసే లోపలే అది ఆరాలి. ఇంకా లేదంటే వాళ్ళు అటు ఇటు తొక్కి నేను చల్లినా కూడా అది వేస్టే. కల్లాపు చల్లినా ఇంకా అదంతా బురద అయిపోతుంది. ఇక్కడ ముందే తడిగా ఉంది కదా నేలంతా. ఇంకా కల్లాపు చల్లితే ఇంకా తడి ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనైతే ఇంక ఈరోజు కల్లాపు చల్లడం మానేసాను.
ఇంకా తిరణాలైతే మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఇంటి దగ్గరే ఉండి మధ్యాహ్నమే వెళ్తాము. ఇంకా భోజనాలు అన్నీ కూడా అక్కడే పెడతారు. ఈ 5 రోజులు మనం ఇంట్లో ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా పని అంతా కంప్లీట్ చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా నేనైతే ఈరోజు ఉదయం అయితే వెళ్ళలేదు, ఒకేసారి మధ్యాహ్నంకే వెళ్ళాము. ఇంకా వంట పని అయితే తగ్గినందుకు ఈడైతే బట్టలు అయితే ఎక్కువ ఉంటున్నాయి. ఉదయం సాయంత్రం 2 పూటలు ఉతకాల్సి వస్తుంది. ఊరికి తిరణాలకి వెళ్తా ఎండలకు చేపలు స్నానం చేయడం, అందుకని బట్టలు అయితే ఎక్కువే ఉంటున్నాయి. ఇక్కడైతే అంట్లు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అక్కడే అన్నం తింటున్నాం కదా, అందుకని చెప్పేసి అంట్లు అయితే ఎక్కువ ఉండట్లేదు. రోజు పొలంలో పని చేసినా ఇంత ఎండ అనిపించదు. పని చేసుకుంటాం, అందరితో కలిసిపోతాం, చాలా బాగుంటుంది. ఇక్కడ ఊరికి ఉండేసరికి అసలు ఎండ అయితే మామూలుగా ఉండట్లా, ఫుల్ ఎండ అయితే పడుతుంది. ఇక్కడ తిరునాళ్ళకైతే చాలామంది భారీ సంఖ్యలో జనాలు అయితే వస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచి చాలా దూరం నుంచి అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఎక్కువ శాతం శెట్టిగారు అయితే ఈ తిరునాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సేవ చేయడం, అక్కడ పూజలు మొత్తం అయితే వాళ్ళే చేస్తారు. ఇంకా శెట్టిగారు అందరి ఎక్కడి నుంచో తెనాలి, గుంటూరు, విజయవాడ, భద్రాచలం, అక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళైతే చాలా భారీ సంఖ్యలో వస్తారు. వాళ్ళ సత్రం కూడా చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఈ 5 రోజులు కూడా ఇక్కడే ఉండి చాలా బాగా జరిపిస్తారు తిరునాళ్ళు అయితే. ఇంకా ఈరోజు ఈ గావు రోజు అయితే చక్కవారి పొంగల్ అని చెప్పేసి వాళ్ళైతే జెంట్సే పెట్టాలి. తడి బట్టల మీదే, చొక్కా కూడా ఏం లేకుండా కుండల్లో, మట్టి కుండలు ఉంటాయి కదా, నల్ల కుండలు, ఆ కుండల్లో అయితే వాళ్ళు పొంగల్ అయితే చేస్తారు. ఇంకా గావు పట్టేసరికి వాళ్ళు అయితే అక్కడ పొంగల్ అయితే ఉడకాలి. ఇంకా వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆ కుండలు తీసుకొని వచ్చి పొంగల్ అయితే అంకమ్మ గుడి దగ్గర అయితే పెట్టేసి అవి గావు ముద్దలుగా అందరికైతే అక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు తడి బట్టల మీద స్నానం చేసి గుడి చుట్టూరు తిరిగేసి వచ్చి గావు ముద్దలు అయితే వేయించుకుంటూ ఉంటారు. ఈరోజు అయితే చాలా అంటే చాలా సింపుల్గా వేసేసే ముగ్గు. ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చాలా ఈజీ ఈ ముగ్గు అయితే. ఇంకా కలర్స్ కూడా ఎల్లో, రెడ్ అయితే లేదు, అందుకని ఈ కలర్స్ అయితే వేసుకుంటున్నా. ఏదో ఒక కలర్ అయితే వేస్తేనే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నా దగ్గర అయితే ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈ 2 కలర్స్ అయితే ఈ రోజుకైతే కంప్లీట్ చేసేస్తున్నా. ఎల్లో, రెడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, కానీ ఇంకా అవి లేకపోవడం వల్ల వీటితోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ బట్టలు అన్నీ కూడా ఉతికి ఆరేసా. ఇవైతే ఈ ఎండకి 1 అవర్ ఎండిపోతాయి. ఎండ మాత్రం ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడైతే టిఫిన్కి అయితే బొరుగులు అయితే చేస్తున్నా. మా పిల్లలకైతే బొరుగులకు కానీ చాలా ఇష్టం.
ఇంక వాళ్ళైతే అది చేయమన్నారు. ఇంక నేనైతే చేసేస్తున్నా. ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం వండని అవసరం లేదు, తిరునాళ్ళలోనే తినేస్తాం. టిఫిన్ కూడా అక్కడ పెడతారు, కానీ ఇంక నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను ఈరోజు. పిల్లలైతే ఒగ్గానే చేయమన్నారు, అందుకని చెప్పేసి ఇంట్లో అయితే చేసేస్తున్నా. నేనైతే ఇట్లా చేసుకుంటా, మరి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే తిరునాళ్ళకైతే బయలుదేరుతున్నాం, మా తోడుకోడలు నేను. కార్లో అయితే వెళ్తున్నాం, పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు పిల్లలు అయితే అమ్మాయి అబ్బాయి అందరం కలిసి అయితే తిరునాళ్ళకైతే బయలుదేరిపోయాం. ఇంకా తిరునాళ్ళ కూడా వచ్చేసింది. చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది మాకైతే. చూడండి అసలు ఎంత బాగుందో వాతావరణం అయితే. చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. అందరు భక్తులు అందరూ కూడా వచ్చేసారు తిరునాళ్ళలోకి. ఇంకా ఈ టెంట్ కింద జనం కనిపిస్తున్నారు కదా, అక్కడైతే సేవ చేస్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు సేవ అయితే. కానీ అది ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఇంక మేమైతే అంతలో భోజనం చేసి వద్దామని చెప్పి అయితే సత్రంకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ చేశారు, ఇంక మేమైతే తింటున్నాం. ఇక్కడ ఈరోజు భోజనం పులిహోర, రవ్వ కేసరి, సాంబారు, పప్పు, అన్నం, పెరుగు. చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు. అందరం కూడా హ్యాపీగా తినేసి ఇక్కడైతే రూములు చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా ఎండ అయినా వాన అయినా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంక ఇక్కడ నేనైతే తిన్న తర్వాత కాసేపు అయితే నా వంతు నేను కూడా సాయం చేయాలి కదా. ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేస్తున్నా. దాదాపు 2 గంటల దాకా వాటర్ అయితే పెట్టేసి ఇక్కడ చాలా అంటే చాలా మంది వస్తారు. మధ్యాహ్నం టైంలో అందరికైతే ఒకరిద్దరు అందించలేము కదా, ఇంకా ముగ్గురు అయితే వాటర్ పెడుతూ ఉన్నాం. ఇంకా లాస్ట్లో కొంచెం అందరు జనాలంతా తిని వెళ్ళారు, అప్పుడొకరు వస్తున్నారు. ఇంకా మేమైతే వడ్డించడానికి వెళ్ళాము వాళ్ళకైతే. కాసేపు అయితే వడ్డించాం. చూడండి ఏమేమి స్పెషల్ ఉన్నాయో. ఇంకా వడ్డించి అందరు తిని కంప్లీట్ అయ్యాక ఇక్కడ సేవ చేస్తారు, అక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేయలే, ఇప్పుడైతే ఇంక స్టార్ట్ చేస్తారు. అందరూ అయితే తరలి వచ్చారు. ఇంకా ఇప్పుడైతే మొదలు పెడుతున్నారు. చూడండి దేవుళ్ళందరినీ ఎంత బాగా తయారు చేశారు. ఇవైతే కొంతాలు అంటారు. బాగా అలంకరణ చేసి అవన్నీ ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క దేవుడు అయితే వస్తుంటారు ఇక్కడికి. ఇంకా ఇక్కడైతే శెట్టి గారు అందరు సేవ అయితే చేసుకుంటారు. చూడండి సేవ ఎంత బాగా చేశారు. పోతురాజులు అట్లా వేషాలు కట్టి ఇట్లా అయితే ఎక్కడా ఉండదు, ఈ తిరునాళ్ళలో మాత్రమే ఇది ప్రత్యేకత. నేనైతే ఎక్కడా చూడలేదు. మీలో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు అందరు కూడా చేసుకుంటూ ఉంటారు, చాలామంది ఉంటారు.
ఇక్కడైతే సేవ అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదం అయితే పెడతారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే పప్పుల పొడి పెడతారు ప్రసాదం అయితే. ఇక్కడ చూశారు కదా ముందు కుండల్లో, ఇక్కడైతే శెట్టిగారు అందరూ గావు పట్టే ముందలైతే అట్లా పొంగల్ అయితే చేస్తారు. కుండల్లో పెట్టేసి రాళ్ళు పెట్టేసి కట్టెలు పెట్టి నల్ల కుండల్లో మాత్రమే చేస్తారు పొంగల్ అయితే. శెట్టిగారు మాత్రమే చేస్తారు, ఇంకెవ్వరు చేయరు. ఇక్కడ జెంట్స్ మాత్రమే చేయాలి, తడి బట్టల మీదే చేస్తారు. ఇక్కడైతే గాయ చేయడానికి అయితే అన్ని సిద్ధం చేస్తారు. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంక నైట్ వర్షం పడడం వల్ల బాగున్నది, లేదంటే కాళ్ళు మండిపోతుండే. చెప్పులు కూడా వేసుకోకూడదు. ఈ 5 రోజుల పాటు వాళ్ళందరూ కూడా అక్కడ దేవుణ్ణి మోసే వాళ్ళు కానీ ఎవ్వరు చెప్పులు వేసుకోకుండా తిరగాలి. ఈ వర్షం పడి కొంచెం అన్నా వాళ్ళకు మేలు చేసింది, లేదంటే అసలు దుమ్ములేసి కాళ్ళు అయితే చెరచెరలాడిపోతాయి. ఇక్కడైతే అంకమ్మ టెంపుల్, ఇది చాలా పవర్ఫుల్ దేవాలయం. ఈ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. ఇక్కడైతే ఇంకా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళైతే తడి బట్టల మీద వచ్చేసి గావు ముద్దలు అయితే వేయించుకుంటారు. ఇంకా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేనైతే పకోడీ అయితే చేస్తున్నా. అందరికైతే చేసేసి తినేసి ఇంకా ఇక్కడైతే ఈరోజే నైట్కి అయితే పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి 4 అయితే స్టార్ట్ చేశారు. ఇది మాత్రం అనుకోకుండా వెళ్ళాము పెళ్ళికైతే. అసలు వెళ్దామని అయితే అనుకోలేదు. ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది పెళ్ళి కూడా. ఇక్కడైతే అందరం ఒక ఫోటో అయితే దిగాము. ఇంకా అదే రోజు పాట కచేరీ కూడా పెట్టారు పెళ్ళిలో అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.